చిలకలూరిపేట పట్టణం పురుషోత్తపట్నంలోని సాయినాథ మందిరం నందు శ్రీపాద శ్రీ వల్లభస్వామి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో షోడశాత్మక నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కె ఉదయలక్ష్మిచే విశ్వామిత్రుడు శ్రీరామ విజయం ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రి శ్రీనివాసరావు, వి హరిబాబు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय गुरुदत्त श्री गुरुदत्त श्री गुरुभ्यो नमः। ओम साई श्रीपादराय ओम साई श्री साई जय जय साई श्रीपादराजम शरण प्रपंच सायरमंडी मन चिलकलूरुपेट पुरुषोत्तमपट्నం शिरडी साई बाबा मंदिर श्री साई दत्त स्तूप प्रांगणंलो షోడశాహినిక నామ సంకీర్తన పారాయణ జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు విశ్వామిత్రుడు శ్రీరాముని విజయం అనే విషయం మీద ప్రవచనం జరుగుతుంది. కొలకూరు నుంచి శ్రీమతి ఉదయలక్ష్మి గారు వచ్చి ప్రవచనం చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ప్రసంగం జరుగుతుంది. ఈ విధంగా గత 10 రోజులుగా ప్రతిరోజు ఉదయం పూట ప్రవచనాలు, సాయంత్రం స్వామివారికి విశేష హారతులు జరుగుతూ ఉన్నాయి. అలాగే గురుచరిత్ర పారాయణ జరుగుతుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర నామ సంకీర్తన కూడా జరుగుతుంది. ఇంకా 6 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి సాయి దత్త భక్తులందరూ కూడా ఈ ప్రవచన కార్యక్రమానికి, నామ సంకీర్తనకి పాల్గొని సాయి శ్రీపాదని అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. అలాగే మరి మన మందిరంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 153 అడుగుల ఎత్తుతోటి శ్రీ సాయి దత్త స్తూపం ప్రతిష్టాపన జరిగి ఉంది. ఇక్కడ షోడశ తత్తులతోటి, పంచతత్తులతోటి దత్తాత్రేయ స్వామివారు వెలుసుతూ ఉన్నారు. అలాగే దత్తాత్రేయ స్వామివారి మొట్టమొదటి అవతారం మన ఆంధ్రప్రదేశ్లో పీఠికాపురం అనే గ్రామంలో జరిగింది. స్వామివారు మొట్టమొదటి అవతారంగా శ్రీపాదుల వారు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. అలాగే దత్తాత్రేయ స్వామివారి 5వ అవతారంగా షిరిడీలో స్వామివారు షిరిడీ సాయిగా ప్రకటమయ్యారు. మరి వీరిద్దరిని కూడా ఒకే చోట కనిపించే విధంగా ఏకశిర మీద 30 అడుగుల ఎత్తు గ్రానైట్ స్టోన్ మీద తూర్పు వైపుకి అభయహస్తంతో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని, అలాగే పడమర దిక్కుకి నిల్చుని అభయహస్తంతో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుల వారిని తయారు చేయించడం జరిగింది. మరి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమానికి పీఠ నిర్మాణం నిమిత్తము ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నవి. ఆ పీఠ నిర్మాణం 13x13 నలుచదరము ఉన్నటువంటి స్టోను, 9 అడుగులు ఎత్తున్న స్టోన్ కావాల్సి ఉంది. ఆ గ్రానైట్ స్టోన్ని తీసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పీఠ నిర్మాణం నిమిత్తం కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిన పని కాబట్టి వస్తు రూపేణ, ధన రూపేణ ఎవరైనా సరే, దత్తభక్తులు ఎవరైనా సరే ఉంటే స్వామివారి పీఠ నిర్మాణంలో పాల్గొని మీకు యథాశక్తి ఎంత అవకాశం ఉంటే అంత సహాయంగా అందించి స్వామి నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా సాయి శ్రీపాదని అనుగ్రహ ఆశీస్సులు అందరూ కోరుకుంటూ సెలవు. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజం శరణ ప్రపంచ శ్రీపాదరాజం శరణ ప్రపంచ శ్రీపాదరాజం శరణ ప్రపంచ. అది కూడా రాజ్యాన్ని చేరుకుంది. అది రావడానికి సంవత్సర కాలం పట్టింది. ఆ అశ్వం రాగానే యజ్ఞ దీక్షని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దానికి కావాల్సిన ప్రక్రియ ఉంటుంది కదండి. మామూలుగా అయితే 6 వరుసలతో నిర్మించే యజ్ఞం ఉండాలి. వీళ్ళు 18 వరుసలతో చేస్తారంటే అంత మహాయజ్ఞాన్ని సంకల్పించాలి పుత్ర సంతానం కోసం. సరే ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆహ్వానితులు ఉండాలి. మనం పిలుచుకున్నాం కదా, వ్రతం చేసుకున్న మన బంధువులందరినీ పిలుచుకుంటాం కదా. అట్లా ఈయన కూడా రకరకాల రాజ్యాల నుంచి రాజుల్ని, ప్రజల్ని కూడా ఆహ్వానం చేశాడు ఆ యజ్ఞం చూడటానికి. మరి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు కదా జనాలు, వాళ్ళకి
విధంగా అద్భుతంగా చేశారు ఆ యజ్ఞాన్ని. ఆ యజ్ఞం ప్రారంభమైంది. 4 దిక్కులున్నా కూడా ఋత్వికులు కూర్చున్నారు. ఆ క్రతువును చేయగల సమర్థుడు అన్నమాట ఈయన. అంత యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞ సందర్భంగా ఋత్వికులకి భూదానం చేయాల్సి ఉంటుంది. అలా 4 దిక్కుల్లో కూర్చున్న బ్రాహ్మణుడికి 4 దిక్కులో ఉన్న భూమిని కూడా దానం చేశాడు రాజుగారు దశరథ మహారాజు. ఈ బ్రాహ్మణులు అన్నారు కదా, మహారాజా మేము భూమిని ఏం చేసుకుంటాం? వీళ్ళకి వచ్చింది ఏంటి? యజ్ఞం చేయడం, వేద పఠనం చేయడం, వ్యవసాయం చేయడం అనేది వీళ్ళు చేయలేరు కదా. అదే మాట ఆయనతో వ్యక్తపరిచారు. ప్రభు, మేము వ్యవసాయము చేయలేము, కాక ఆ భూమిని మేము సంరక్షించడానికి కూడా చేయలేము. కాబట్టి దీని బదులు మాకు ధనాన్ని ప్రసాదించండి అని అడిగారు వాళ్ళు. అడిగేటప్పటికీ ఆయన కోశాగారంలో నుంచి 10 కోట్ల బంగారు నాణాలు, 10 లక్షల గోవులు, దక్షిణ కింద 40,000 కోట్ల వెండి నాణాలు ఆయనకి వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానానికి బదులుగా బంగారు నాణాలు, గోవుల్ని ఇచ్చారు. దక్షిణ కిందేమో వెండి. అంత ఘనంగా చేశారట. చేసిన తర్వాత ఈ ధనాలంతా కూడా విభజించాలని నలుగురికి, ఆ విభజించే వాళ్ళకి ఇచ్చేది వశిష్ఠులు గారు. తర్వాత ఒక నిర్దయమైన బ్రాహ్మణుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆయన ముంచేతుకున్న బంగారు కంకణాన్ని తీసి ఇచ్చేశాడు. ఆ బ్రాహ్మణుడితో సంతోషించిన వాడే సంతోషించి పక్కకు వెళ్ళిపోయాడు. ఇది సమర్థుడు ఒక విశ్వశృంగ మహర్షి ఒక్కరే. కాబట్టి మీరు ఆయన ఆశ్రయించనే కదా చెప్పారు. అందుకని అదే సందర్భం ఏమనంటే, మహాత్మా, నేను